హాయ్ గైస్, వెల్కమ్ టు మన పావనీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపలు బెండకాయ వంకాయ పులుసు అండి. ఈ రెసిపీ ఎలానో చూసేద్దాం రండి. ముందుగా మనం కొంచెం 3 ముక్కలు అల్లం ముక్కలను తీసుకోవాలి. తర్వాత ఒక 6-7 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కొన్ని, ఎండుమిర్చి కొన్ని తీసుకోవాలన్నమాట. అందులోనే కొంచెం పెద్ద సైజుగానే, ఎందుకంటే మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి పెద్ద సైజుగానే కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కల్ని వాటిని కూడా కట్ చేసుకొని ఇంకా మసాలాని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇదో పక్క మిక్సీ ఆడిన తర్వాత ఇంకో పక్క మనమేమో చామదుంపల్ని ముందుగానే ఉడకబెట్టి ఉంచేసుకోవాలండి. పక్కన తొక్కలు తీసేసుకొని అయితే ఇంకో పక్క ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేసుకొని వాయించిన తర్వాత అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి మసాలా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది మంచిగా పేస్ట్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా పచ్చివాసన మొత్తం, ఉల్లిపాయ పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఆయించేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోతేనే బాగుంటుంది. ఇంకా అది పూర్తిగా ఆయించిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇంకా అందులోనే మనం ముందుగా కోసిపెట్టి ఉంచుకుంటాం కదండి. ఇది వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు. బెండకాయలని కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలానే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేయించుకొని ఇంకా అది చింతపండు వాటర్ని వేసుకోవాలండి. ముందుగా చింతపండుని కూడా నానబెట్టుకోవాలండి. పెట్టడం మర్చిపోయాను. ఇంకా చింతపండుని ముందుగా నానబెట్టుకొని వాటిని మెత్తగా పూర్తిగా పిసికేసి దాని వాటర్ని మాత్రమే వేసేసుకోవాలి. ఇంకా వాటిని మంచిగా మరగేసుకోవాలండి. మాటికి కలుపుతూ ఉండాలి. కొంచెం పులుసు మొత్తం కొంచెం ఆఫ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అది బాగా మరిగితేనే టేస్ట్గా ఉంటుందన్నమాట. చామదుంపల కర్రీ పులుసు కాబట్టి కొంచెం వాటర్ పూర్తిగా మరిగినంత వరకు చూడాలి. చివరగా మళ్ళీ ఒకసారి సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేస్తే సరిపోతుందండి. అది మరిగేస్తే ఇంకా అయిపోయినట్టుగా. ఇంతేనండి ప్రాసెస్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి గైస్.